ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను మంతెన గారి ఆశ్రమంలో చేరటం జరిగింది. దేవాతి దేవుడు తన ఉచితమైన కృప చేతనే నన్ను అక్కడ చేర్చాడు. డే 1 అది. అంటే నేను జూలై 16వ తేదీన వెళ్ళాను. మా అమ్మగారు, మా బ్రదరు ఆ రోజు నేను జాయిన్ అయినాక ఇంకా ఒక కిట్ ఇచ్చారు. ఆ కిట్లో ఎనిమా, ఇంకా 2 ఏమన్నా షీట్లు ఉంటాయి, ఇంకా అట్లా సంథింగ్ ఒక కిట్. మళ్ళీ ఇది కూడా ఇచ్చారు, ముల్తాన్ మట్టిలాగా అది మసాజ్ చేసుకోవడానికి ఉండేది కదా, ఫేస్ ప్యాక్. ఆ ఫేస్ ప్యాక్ కూడా ఇచ్చారు. ఇంకా అట్లా ఇచ్చినాక నాకు ఒక ఐడి కార్డు ఇచ్చారు. నన్ను ఇంకా వాళ్ళకి నాకు ఇంకా ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు బయటే లంచ్ చేసి, నా బ్రదరు, మై మదరు, ఇంకా వాళ్ళు ఆ రోజు వచ్చిన వాళ్ళకి మిల్లెట్ జావా అండ్ లంచ్ ఉండిద్ది బయట నుండి వచ్చిన వాళ్ళకి. ఇంకా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం లోపలే ఉండిద్ది. ఇంకా నేను వచ్చేసేసాను, నా రూమ్కి వచ్చేసాను. ఇంకా రూమ్కి వచ్చినాక అన్నీ సర్దుకున్నాక ఇంకా వెళ్ళి లంచ్ చేయటానికి వెళ్ళాను. ఆ రోజు ఇన్ని రకాలు ఇచ్చారు. మనం ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు, అది అన్లిమిటెడ్. తర్వాత ఏమైందంటే ఇంకా అక్కడ అవి మనం కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, మేము అంత దూరం నడవలేను అన్న వాళ్ళకి కూడా అక్కడ ఉంటాయి ఆటోలు లాంటివి. ఇంకా అవి ఎక్కువ శాతం లేడీసే డ్రైవింగ్ చేస్తారు. ఇంకా తర్వాత నేను ఈ ప్లేసెస్ అన్నీ ఇంకా దేవాతి దేవుడు చూడటానికి కృప చూపాడు. ఆయనకేమిచ్చినా ఆయన రుణాన్ని నేను తీర్చలేను. తర్వాత ఏమైందంటే ఒక సర్టన్ టైం, ఆ టైం నాకు జ్ఞాపకం లేదు. ఇంకా ఈ సారు చాలా విధాలుగా పీజీ చేశారంట ఈ సారు. అలోపతి, న్యాచురోపతి, ఇంకా ఎన్నెన్నో చెప్పారు ఆ సారు. ఇంకా ఒక్కొక్క దాని గురించి, అంటే మేము డే 1 కదా, ఫస్ట్ కదా, ఇంకొక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మట్టి బాత్, ఇంకా సోనా బాత్, ఇంకా సన్ బాత్, నిమ్ బాత్, ఇంకా సంథింగ్. అది అరటికాయతో ఇంకా ఎండలో ఉండి ఇంకా పుణుకొని చేస్తున్నారు వాళ్ళు. ఇంకా దానివల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్నప్పుడు వేడి రాకుండా అరిటాకులు పండేస్తారుగా, అట్లా సేమ్ ఇట్లాగా చేస్తున్నారు. ఇది నా నైట్ డిన్నరు. నేను ఇంతే పెట్టుకున్నాను, ఎక్కువ తినలేక. మనం అన్లిమిటెడ్. నేను వెయిట్ గెయిన్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం. ప్లీజ్ లైక్